ప్రియులరా, మరి ఈ సమయంలో నిర్గమకాండము 9వ అధ్యాయము అన్వయాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. గత కాలంలో మనం నేర్చుకున్నటువంటి అన్వయం దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, సర్వమానవాళికి దేవుడే. విశ్వాపితమైనటువంటి దేవుడు, యూనివర్సల్ గా. సొంత వారిలో నీతి మాలిన వారుంటే వారిని శిక్షిస్తాడు దేవుడు. శత్రువులోనైనా మార్పు నొందేవాడు ఉంటే హక్కును చేర్చుకుంటాడు. ఆయనకు ఉన్నటువంటి శ్రేష్ఠ గుణగణాల గురించి మనం నేర్చుకుంటాం. ఈ సందర్భంలో ఈ 9వ అధ్యాయానికి సంబంధించిన మరి 2 అన్వయాలు ఉన్నాయి. అందులో మరొక అన్వయం ఏంటంటే, ఫరో సేవకులలో నమ్మకస్తులు. ఫరో సేవకులు అని మాటలు మనకు నిర్గమకాండలో తరచుగా కనబడతాయి. ఈవెన్ మోషే గారు, అహరోన్ గారు వారు చేస్తున్న అద్భుతాలు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను చేసి ఉన్నారు అన్నటువంటి విషయాలు కూడా మనం చూస్తాం. అసలు ఈ సేవకులు అంటే ఎవరు మొదటగా గమనించగలిగితే, మీరు ఎవరనుకుంటున్నారండి? ఫరో సేవకులు అనే మాట మనకు చాలాసార్లు చూసాం కదా. ముఖ్యంగా 9వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. అన్వయం 9వ అధ్యాయానికి సంబంధించింది కాబట్టి ఒకసారి 9వ అధ్యాయం 20వ వచనం చదువుదాం మనం. నిర్గమకాండం 9వ అధ్యాయము 20వ వచనం చూడగలిగితే, ఇక్కడ ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు అనే మాట కనబడుతుంది. అంటే అసలు ఫరో సేవకులు అంటే ఎవరు అనుకుంటారు? ఫరో సేవకులు అంటే ఎవరు అనుకుంటారు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి దయచేసి, తెలిసినటువంటి వాళ్ళు. అందరు లైన్ లో ఉన్నారమ్మా, బ్రదర్స్ సిస్టర్స్. సేవకులు, ఫరో సేవకులు అంటే ఎవరని మీరు అనుకుంటారు? ఆయన కింద పని చేసేవారని అనుకుంటున్నాం. కింద పనిచేసేవాడు. సరిపోయిందమ్మా. ఇంకా ఇంకొంచెం క్లారిటీ కావాలి, కొంచెం స్పష్టత కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం సేవకులు అనేటటువంటిది ఒక్కొక్కరి దగ్గర పేరు మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూడా సేవకులు ఉండొచ్చు. సేవకులు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మన సేవకులు, రాజు కింద ఉండే సేవకులు ఇద్దరు ఒకటేనా? డిఫరెంట్ అన్న. ఎలా డిఫరెంట్ అంటారు? ఎలా కాదు, ఒకటి కాదని ఎలా అనుకుంటాం? అంటే ఇక్కడ మనం సామాన్య ప్రజలము, ఆయన రాజు కనుక. నాకు కావాల్సింది మనకు రాజుకు కాదమ్మా డిఫరెన్స్. రాజు దగ్గర ఉన్న సేవకులకి మన దగ్గర ఉన్న సేవకులకి డిఫరెన్స్ కావాలి. మన ఇంట్లో సేవలకి మనకు ఉంటారన్న. అదే రాజు దగ్గర అయితే ఆయన జీతం ఇచ్చి పెట్టుకుంటాడు కనుక వాళ్ళు సేవకులుగా మారుతారన్న. ఇంకా చెప్పాలంటే అమ్మా, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, రాజు దగ్గర ఉండే సేవకులు మంత్రులు అని పిలవబడతారు. రాజు దగ్గర ఉండే సేవకులు మంత్రులు. మంత్రులు అన్నదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసు కదా మీకు? ఏమంటారండి మంత్రులని? ఎవరికి ఐడియా లేదా? సర్వెంట్ కాదమ్మా, మినిస్టర్స్. మినిస్టర్స్ అంటారు. ఓకే, మంత్రులు అంటే మినిస్టర్స్. మినిస్టర్స్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మినిస్ట్రీ చేసేవాళ్ళు మినిస్టర్స్. మినిస్ట్రీ అంటే ఏంటి? సేవ. వాస్తవంగా చెప్పాలంటే సేవకులు అన్న పదానికి మినిస్టర్స్ లేదా మంత్రులు అన్నటువంటిది యాప్ట్ అయ్యేది. రాజు కింద పనిచేసేటటువంటి సేవకులు మంత్రులుగా పిలువబడతారు.
మన కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పనోళ్ళు తప్ప మంత్రులు కాదు సుమా. వాళ్ళ కింద ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఉంటాయి, ప్రత్యేకమైన అధికారాలు కూడా ఉంటాయి. ఇంక మాటలో చెప్పాలంటే రాజు కింద పనిచేసేటటువంటి మంత్రులు రాజుకు భయపడాలి, రాజుకు విధేయత చూపించాలి, రాజు ఎడల బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ ఫరో సేవకులు ఏం చేశారట? దేవునికి భయపడ్డారట. వాస్తవంగా ఇశ్రాయేలీయులకు శత్రువులు ఐగుప్తీయులు. శత్రువు ఈ రీతిగా ఉంటాడని ఎన్నడూ భావించి ఉండరు. బేసికలీ మనం కూడా చాలా సందర్భాల్లో మనకు శత్రువులు లేదా మనకు అధికారులు, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో ఇలా దేవుడి మాటకు విధేయత చూపుతారు. దేవుడు ఏమి చెప్పాడు ముందు ఇక్కడ 9వ అధ్యాయంలో? ఆయన పొలాలలో ఉన్నటువంటి పశువులు ఏదైతే ఉన్నాయో, మనుషులు ఎవరైతే ఉన్నారో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చుకొని ఇంట్లో కట్టేసుకోండి, ఇంట్లో పెట్టుకోండి. అక్కడ ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు ఆ వడగళ్ళ దెబ్బకు అని దేవుడు మాట ఇవ్వటం జరిగింది. దానికి విధేయత చూపించడం జరిగింది చిత్రంగా ఫరో సేవకులు. దైవ సేవకులు కాదు వాళ్ళు. ఈరోజు అంటే మనం అందరం ఎక్కడా పొరపాటు చేయకూడదంటే, ఎవరైతే మనకు శత్రువులను భావిస్తామో వాళ్ళు ఎప్పుడు మారరని, వాళ్ళు ఎప్పుడు విధేయత చూపరని, వాళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపడరని, వారు దేవుడి వాక్యానికి లోబడరని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే ఫరో సేవకులు కూడా ఏమయ్యారు ఇక్కడ? భయపడ్డారట దేవుడికి, లోబడ్డారు, దేవుడు చెప్పిన మాటను పాటించారు, వాళ్ళ జీవితాలను కాపాడుకున్నారు, నష్టపోకుండా చూసుకున్నారు. వాళ్ళ పశువులు నష్టపోలేదు, వాళ్ళ సేవకులు నష్టపోలేదు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు భయపడరు వీళ్ళు భయపడరు అని అనడం కంటే, సొంత బిడ్డలో మనం భయపడుతున్నావా దేవుడికి అనేది చాలా ప్రధానమైనది. అంటే దేవుడికి భయపడే వాళ్ళంటే ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటాయి లక్షణాలు? దేవుడికి భయపడే వాళ్ళము అని మనం అనుకుంటున్నాం కదా మన గురించి. ఒకవేళ ఏ లక్షణాన్ని బట్టి అనుకోవాలి దేవునికి భయపడే వాళ్ళం అని? అంటే చెడు నడతలు అనేది, చెడు చూపులు అనేది ఉన్న ప్రవర్తనలో ప్రత్యేకత ఉంటుందన్న. ఓకే, దేవుని ఇంకా పిల్లలమైన మనకును లోకస్తులైన వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఓకే, ఇంకా ఇంకా చెప్పండి. ఆయనకు లోబడి జీవించాలి. లోబడి జీవించు. ఓకే మా, ఇక్కడ మనం భయపడటం అన్నటువంటి దాన్ని మనం పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. ఇక్కడే ఏదైతే మనం నిర్గమకాండం 9వ అధ్యాయము 19, 18, 19, 20 వచనాలు చూసినా కూడా భయం అంటే దాని అర్థం ఏంటో మనకు అర్థం అవుతుంది. ఇక్కడ దేవుడు చెప్పాడు, నాయన ఆ పొలాల దగ్గర పనిచేసే చోట పశువులు కానీ మనుషులు కానీ ఉంచొద్దు, మీరు ఇళ్లలోకి తెచ్చుకోండి, అక్కడే ఉంచితే వాళ్ళు చచ్చిపోతారు, ఆ వడగళ్ళ దెబ్బ చనిపోతారు అని చెప్పి ఆ మాట నువ్వు పాటించి వాళ్ళు ఏం చేశారంటే ఫరో సేవకులు వాళ్ళ యొక్క పశువులను తీసుకొచ్చుకొని జాగ్రత్త పరుచుకుంటారు. దీనిని యెహోవాకు భయపడిన వాళ్ళు అని మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు మనం, దీన్ని బట్టి చెప్పొచ్చు. దేవుడికి భయపడటం అంటే ఏంటి అర్థం అక్కడ? దేవుని మాటలకు లోబడడం. అంతే. దేవుడు ఏదైతే హెచ్చరిక జారీ చేశాడో, నాయన ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, అలా ఉంటే ఇలా జరుగుతుందని నేను ఏదైతే ఆయన చెప్పాడో దాన్ని పాటించటమే దేవునికి భయపడటం అని అర్థం. దీనికి ఇంకా సపోర్టివ్గా ఉన్నటువంటి విషయాలు మనం గమనించగలిగితే, ఒకరోజు అబ్రహాం గారిని, మన విశ్వాసులకు తండ్రి గారిని ఉద్దేశించి కూడా ఒక మాట చెప్పాడు దేవుడు, దీనిని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను తెలుసుకున్నాను అనే మాట ఉంది కదండి. ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం 12వ వచనం ఆదికాండం. దేవునికి భయపడటం అంటే ఏంటో, అది మనలో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఆ మాట చూద్దామండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము,
అతనినేమియూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. ఇప్పుడు మీకు అర్థమైందండి డెఫినేషన్, నిర్వచనం తెలిసిందా? దేవునికి భయపడటం అంటే ఏంటి అర్థం? దేవుని మాటకు లోబడడం. అంతే. దేవుడి మాట ఏదైతే ఉందో దాన్ని పాటించటమే భయపడటం. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం పాటిస్తున్నాం అనుకోండి, అప్పుడు చెప్పాలి ఏమని? దేవుని భయం మనకుంది అని. అర్థమవుతుందండి? దేవుని భయం మనలో ఉంది అని అంటే మనం ఆయన చెప్పిన ప్రతి మాటను పాటిస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి ఒక పెద్ద ఆయన, ఒక అనుభవజ్ఞుడైనటువంటి మన విశ్వాసానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా అప్పుడప్పుడు వాళ్ళ విషయాలు కూడా వాళ్ళు ఏమి సమాజం పట్ల ఆకలింపు కలిగి, గ్రహింపు కలిగి, స్పృహ కలిగి మాట్లాడుతున్నారని నేను వింటూ ఉంటాను. అలా చెప్పినటువంటి ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, చెప్పిన మాట విననివాడు కొడుకట, చెప్పిన మాట వినినట్టు నటించేది కూతురట. డెఫినేషన్ ఎంత బాగా చెప్పాడు చూడండి. చెప్పిన మాట వినని వాడే కొడుకంట, చెప్పిన మాట విన్నట్టు నటించేది కూతురంట. అంటే ఏంటి అర్థం? ఇద్దరు మాట వినలేదు. కూతుర్లు వినరు, కొడుకులు వినరు. అంటే భయం లేనటువంటి పిల్లలు మనకెట్లాగైతే ఉన్నారు, మనకి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, నేను ఒకసారి ప్రతిసారి నేను ఏం ఆలోచన నాకు అన్వయం చేసుకుంటానంటే, మన బిడ్డలు మన మాట వినట్లేదంటే, దేవుని బిడ్డగా నేను ఏమాత్రం వింటున్నాను ఆయన మాట అనేది ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎప్పుడు అలాగే ఆలోచన చేస్తాను. నా పిల్లలు నా మాట వినట్లేదు, నాకు లోబడట్లేదు అనుకోండి, ఇదే చూపించట్లేదు అనుకోండి, నన్ను తగిన రీతిగా బాధ్యతాయుతంగా లేరు అనుకోండి, ప్రేమించట్లేదు అనుకోండి, ఫస్ట్ నేను వాళ్ళని తప్పుపట్ట, నేను నా తండ్రికి తగ్గినటువంటి బిడ్డగా నేను లోపడుతున్నానా, నేను భయపడుతున్నానా, నేను ఆయన పట్ల బాధ్యత కలిగి ఉన్నానా అనేటటువంటిది ఒక్కసారి నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. ఒకవేళ అన్నీ బాగున్నా కూడా వాళ్ళలో ఆ విధమైన మార్పులు లేవంటే నా పెంపకంలోనే లోపం, నేను సరిగ్గా పెంచలేదు. అఫ్కోర్స్ వేరే స్పెషల్ కేసులు వేరే ఉంటాయండి, అది వేరే సంగతి. ఎన్ని చేసినా కూడా మారని పిల్లలు ఉంటారు, వాళ్ళ విషయంలో మనం తప్పు కాదు. కానీ బేసికల్లీ మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫరో సేవకు శత్రువులే మారరు 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 అని అనుకోవడం, అధికారుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మారరు అనుకున్నటువంటి వాళ్ళని ఈ భావన మనం తీసేసుకోవాలి. వాళ్ళెవరు మారతారు మారరు అనేది పక్కన పెడితే, మనం ఏమాత్రం మారి ఉన్నాం, మనం ఏమాత్రం భయపడి ఉన్నాం దేవుడు అనేది మనల్ని మనం ఎవరికి వాళ్ళం పరీక్ష చేసుకోగలిగినటువంటి పరిస్థితి. ఎన్నో విషయాల్లో మనల్ని మనం తప్పిపోతున్నాం, ధైర్యం చేస్తున్నాం, పాపం చేయటానికి ధైర్యం చేసేస్తున్నాం, చేయొద్దన్న పని చేసేస్తున్నాం, చేయమన్న పని అస్సలు చేయట్లేదు. భయం ఉంది మనకి. అది ఇక్కడ మీరు చూడగలిగితే ఈ ఫరో సేవకుల్లో కొందరు భయపడ్డారు. అఫ్కోర్స్ అన్నిట్లో కాకపోయినా అసలే భయపడరు అన్నటువంటి వాళ్ళలో నుంచి భయపడినటువంటి లక్షణం రావటం నిజంగా మంచి గుణం. ఇక మరొక విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది కొత్త నిబంధనలో కూడా ఏమండి ఒక నోటబుల్ చేంజ్ మనకు కనబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఒకరు చదవండి దయచేసి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ మీరు ఏం గమనించారు చెప్పండి?
కైసర్ ఇంట్లో ఉన్న పరిశుద్ధులు అని. అసలు కైసరిల్ అంటే ఎవరిదండి అది? ఆయన కూడా ఒక అధికారి కదండి. కైసరు అనేటటువంటి ఆయన రోమా చక్రవర్తి, సీజర్ చక్రవర్తులు అని అంటారు. అంటే అసలు అధికారులు, ఒక అధికారి అనేది చాలా చిన్న పదం అది వాస్తవం చెప్పాలి. ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాల్లో చిట్ట చివరి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యపు అధినేత, చక్రవర్తి, ఆయన్నే కైసరు అని తెలుగులో అంటే, ఇంగ్లీష్లో సీజర్ చక్రవర్తి అని. ఈ సీజర్ చక్రవర్తి యొక్క ఇంటివారట. అసలు క్రైస్తవం అంటే, యూదులంటే ఏ మాత్రము పట్టదు వాళ్ళకి. చాలా కంటగింపుగా ఉంటుంది, ఏవగింపుగా భావిస్తారు వాళ్ళు. వాళ్ళు నమ్మినటువంటి దేవుణ్ణి కూడా ఖాతరు చేయని, లెక్క చేయనటువంటి పరిస్థితి. ఎక్కడ యేసుప్రభుని నమ్మిన వాళ్ళు కనబడుతూ ఉంటే అక్కడ అణిచేయాలన్నటువంటి ధోరణ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి ఇంటి వారిలో, కైసరు ఇంటి వారిలో ఎవరొచ్చారట? ఆ ఇంట్లో నుంచి ఎవరొచ్చారటండి? కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధులు ఎక్స్పెక్టే చెయ్యమని. ఇట్లాంటి వాళ్ళ ఇళ్లలో నుంచి పరిశుద్ధులు పుట్టుకొస్తారట. ఏం మనమైనా వాళ్ళకి తీసిపోయేవాళ్ళం అండి? అసలు మనలాంటి వాళ్ళ ఇళ్లలో నుంచి ఇలాంటి పరిశుద్ధులు పుడుతున్నారు, చేస్తున్నారంటే ఎట్లా ఉంటేవాళ్ళం అంటే, ఆ రాజు యూదులు ఇస్రాయేల్ గురించి చెప్తున్నటువంటి మాటలు ఏవైతే దేవద్వేషులు, కృతజ్ఞత లేని వాళ్ళు, మాతృహంతకులు, పితృహంతకులు, అందరికంటే ఎక్కువగా మనలో కూడా, మన వాళ్ళలో కూడా, మన పూర్వీకుల్లో కూడా లేకపోలేదా? అవిధేయులు, వ్యసనపరులు, బాధ్యత లేని వాళ్ళు. దేహం ఎందుకుందో, జీవితం ఎందుకుందో, ఈ ప్రకృతి ఎందుకుందో, ఆయుష్కాలం ఎందుకుందో, సంపాదన ఎందుకు వస్తుందో, ఇవన్నీ ఏమీ తెలియకుండానే బతికేసి అనేక రకాలుగా పాపాలు మూటపట్టుకున్న వాళ్ళు లేరా? కాబట్టి అటువంటి వాళ్ళలో నుంచి కూడా మార్పు చేయబడిన వాళ్ళు వస్తారు. అక్కడైనా మనం ఫరో సేవకుల్లో కొందరు ఒక్క తెగులుకు మాత్రమే వాళ్ళు స్పందించారు, ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు భయపడ్డారు. కానీ కైసరి ఇంటి వారిలో ఏకంగా ఏమైపోయారట? ఏకంగా పరిశుద్ధులే వచ్చారట. పరిశుద్ధులే వచ్చేసారట. అంటే మనం ఎక్స్పెక్టే చేయం. అందుకే నేను ఎప్పుడూ మాట చెప్తూ ఉంటాను, ఎవ్వరి విషయంలో ఒక నిశ్చితాభిప్రాయంలోనికి ఎవరూ రాకూడదు. అంటే పలానా వ్యక్తి ఇక తిరుగులేనటువంటి మహాభక్తుడని కానీ, పలానా సహోదరిమణి ఇక పరలోకానికి రిజర్వేషన్ అయిపోయిందని కానీ, లేదు నెగిటివ్గా ఆలోచన చేస్తే వీళ్ళు ఎప్పటికీ మారని కానీ, ఏమండి వీళ్ళకు మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదని కానీ ఎవ్వరూ మనం ఫిక్స్ అయి కూర్చోకూడదు. ఎవరెవరు ఎప్పుడు ఎలా మారతారు అనేది ఎవ్వరూ ఊహించలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఏంటది? కైసరింటి వారిలో పరిశుద్ధులు రావటం ఏంటి? పరిశుద్ధులు కైసరింట్లో పుట్టడం ఏంటి? పన్ను ఇవ్వకపోతే ప్రాణాలు తీసేసే వాళ్ళు, పన్ను కట్టకపోతే ప్రాణాలే తోడేసేటటువంటి వాళ్ళు, చిన్న తిరుగుబాటు ఎక్కడన్నా వచ్చిందని కనబడితే ఉక్కుపాదంతో అణిచేసేటటువంటి వాళ్ళు, వాళ్ళలో నుంచి పరిశుద్ధులు పుట్టుకురావటం ఏంటి? అందుకే ఎప్పటికీ కూడా మనం ఏ వ్యక్తి విషయంలో కూడా, ఈవెన్ ఒక మనిషి చనిపోయినప్పుడు కూడా ఒక నిశ్చితాభిప్రాయానికి ఖచ్చితంగా ఘంటాపదంగా రాకూడదు ఎవరు. ఏమని? మనిషి చనిపోతే మనం బేసికల్గా ఏమనుకుంటాం చెప్పండి? రెండు విషయాల్లో ఒకటి కన్ఫర్మ్ చేసేసుకుంటాం. ఏంటది చెప్పండి? మనిషి చనిపోయాడు అనుకోండి, ఒక మనిషి చనిపోయింది అనుకోండి, రెండు విషయాల్లో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసేస్తాం. చాలా మంచివాడు అని కన్ఫర్మ్ చేస్తారు, చాలా చెడ్డవారు అని ఒకసారి. ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్దామమ్మా. ఈమెకు ఖచ్చితంగా పరలోకము, నరకానికి పోయింటదని ఈ విధంగా మనం అసలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఒక మనుషుని సంగతులు అతని మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవ్వరికీ తెలియదు. బయటికి కనబడే జీవితం మనకు కనబడుతుంది. లోపల ఎలా ఉంది ఎవరికి తెలుసు? దేవుడు ఆంతర్యాన్ని చూసేటటువంటి వాడు. కనుక దేవుడికి, యేసుప్రభుకి మాలాంటి వాళ్ళకి రహస్య శిష్యులు ఉన్నారు. మీకు తెలుసో తెలీదో? అప్పుడప్పుడు మాకు పరిచయ నిమిత్తం వెళ్తున్నప్పుడు మమ్మల్ని పలకరిస్తారు కొంతమంది పిల్లలు. పలకరించి ఏమంటారంటే, అన్నా మేము మీ రహస్య శిష్యులం, ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మాకు తెలుసు, మేము మీ మాటలు వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. నాకు ఆశ్చర్యమనేది, మహనీయులు యేసుప్రభుల వారికి వాళ్లకు అపోస్తలులకు వీళ్ళందరికీ రహస్య శిష్యులు ఉన్నారు, మాలాంటి అనామకులు కూడా ఉంటారా అని. మాకే ఆ రహస్య శిష్యులు ఉన్నప్పుడు దేవుడికి రహస్య భక్తులు ఉంటారు, మర్చిపోకండి. నికోదేము ఎవరు? రహస్య శిష్యుడే అన్న, ఒక రహస్య అధికారి. శిష్యుడండి. అరిమత్తయి యోసేపు ఎవరు? రహస్య శిష్యుడే. రహస్య శిష్యుడే. ఆఖరిలో బయటపడ్డాడు. అప్పటిదాకా ఎవరికి తెలియదు అసలు ఆ క్యారెక్టర్ అంటూ ఉన్నారని, ప్రభుని అనుసరించేవాడని, రాజ్యం కొరకు ఎదురు చూసేవాడని కూడా తెలియదు మనకు అసలు. యేసుప్రభు మరణ సమయాల్లో వస్తాడు, ఆ క్యారెక్టర్ బయట పాస్తేస్తుంది. కాబట్టి రహస్యంలో చూచు తండ్రికి రహస్యంగానే జీవితాన్ని సమర్పణ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగి, మనిషికి ఏం తెలియాలే అన్నటువంటి ఆలోచన చేసి ఉన్నారేమో. మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎలా ట్రీట్ చేస్తాడో, ఎలా తీర్పు తీరుస్తాడో, ఎలా చూస్తాడో, ఏ విషయాలు క్రైటీరియాగా తీసుకుంటాడు అనేది మనకి ఇంకా పర్ఫెక్ట్ గా తెలియదు. అలాంటప్పుడు కన్ఫామ్ గా వీళ్ళకు స్వర్గమే. ఎక్కడ చూడండి, మరి ముఖ్యంగా మన హైందవ సోదరుల సమాధుల పైన మాత్రమే కాదు, మన క్రైస్తవ సోదరుల సమాధుల మీద కూడా ఏమని ఉంటుంది? ప్రభువునందు నిద్రించిరి. ప్రభువునందు నిద్రించారు అని. ప్రభువునందు నిద్రించారు. మరి ఏటి మొత్తం చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభువునందు నిద్రించిన వారే. చనిపోయిన తర్వాత ఏం రాస్తామండి? అందరం ఏం చెప్తాం? ఒక 2-3 అక్షరాల పదం చెప్తాం, ఆర్ఐపి. ఆర్ఐపి అంటే ఏంటి? రెస్ట్ పీస్. రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ అంటే శాంతిగా మీరు ఏం చేయాలా? విశ్రాంతి తీసుకోవాలి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు అని చెప్పేసి రెస్ట్ ఇన్ పీస్. మనం రాసినంత మాత్రం చేత రెస్ట్ తీసుకురాళ్ళు అర్థమవుతుందండి. మనం చెప్పినంత మాత్రం చేత రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పినంత మాత్రం చేత తీసుకెళ్ళరు. లేదు వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు నరకానికి పోతారని మనం ఎంతమంది శపించినంత మాత్రం చేత వాళ్ళు అట్లా పోరండి. మనకు తెలియని విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు శత్రువులుగా ఎవరినైతే భావిస్తున్నామో వాళ్ళు మారని కానీ, లేదు అధికారుల స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు నరకానికి అని కానీ ఫిక్స్ అయిపోయి కూర్చోకండి. ఎందుకనంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఎవరింటి వాళ్ళు మారే పరిశుద్ధులయ్యారటండి? కైసరి ఇంటి వారు. కైసరి ఇంటి వారు ఏంటండి బాబు? అసలు మనం, మీకు విషయం తెలుసో తెలీదో, రోమా గవర్నర్ పిలాతు భార్యలో ఏం చూసాం మనం? విశ్వాసం చూసాం. ఆ విశ్వాసం చూసాం. ఆ మనిషి వెళ్ళొద్దు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన విషయంలో డీల్ చేయి అని భార్య వచ్చి చెప్పటం ఏంటండి బాబు? అసలు మనం ఎక్స్పెక్ట్ చేస్తామా అట్లా టోళ్ళ గురించి? పౌలు గారు మారుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరు? ఇస్కరియోతు యూదా ఆ విధంగా అర్ధాంతరంగా ఈ పాడు బుద్ధి పుట్టి చచ్చిపోతాడు అని ఎవరికి తెలుసు? మీరేమైపోతారో నేనేమైపోతాను, ఎవరే కానీ ఏ విషయమే ఫిక్స్ అయిపోకండి. మరి ముఖ్యంగా అటువైపు నెగటివిటీ కలిగినటువంటి వ్యక్తుల విషయంలో కూడా ఎప్పటికీ మారనన్నటువంటి నిరాశ నిస్పృహలోకి ఎవరు వెళ్ళకూడదు. మన ఇంట్లో కూడా ఉండొచ్చు, మారని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు చూసినప్పుడు ఏనాటికైనా మారతారేమో అన్నటువంటి ఆశాభావం ఉండాల్సిందే తప్ప, అలా ఉంటేనే బాగుంటాయి సంబంధాలు. లేదు వీళ్ళు ఎప్పుడు మారరు, వీళ్ళు బతుకులింతే, చీ చా అనుకుంటూ ఉండే చాగుణింతాలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఇవే ఉంటాయి. మనకు తెలిసిన గుణింతాల్లో మనకు తెలిసిన గుణింతాలు రెండే.
ఏంటో తెలుసండి అవి బాగా? చీచ చాగుణింతం ఒకటి, తాగుణింతం ఒకటి. తాగుణింతం. దాంట్లో గుణింతాల్లో కూడా మళ్ళీ ఏది ఎక్కువ వాడతాం? అనేది వాడతాం కదా. కనుక నేనే ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేశా. అసలు వీళ్ళు సంఘానికి, నాకు గాని, దేవుడికి గాని ఏమాత్రం పనికిరానోళ్ళు అన్నవాళ్ళు సంఘంలో స్తంభాలై కూర్చున్నారు. సంఘానికి స్తంభాలరా వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కనుమరుగైపోయారు. ఎస్, నిజం అది. కాబట్టి ఎవరి విషయంలో ఒక ఫిక్సేషన్‌కి ఏ పాజిటివ్ పాజిటివిటీ విషయం కావచ్చు, నెగటివిటీ విషయం కావచ్చు. ఎలా ఉన్నారు అంటే బేసికల్‌గా మనం ఏం చెప్తామండి? ఎలా ఉన్నారని అడిగారనుకోండి పలకరిస్తే. ఏం చెప్తాం మనం అయితే మామూలుగా అయితే చెప్పండి? బాగున్నాం, దేవుని దయ వల్ల బాగున్నాం అంటాం. బాగున్నాం, దేవుడి దయ వల్ల బాగున్నాం అని చెప్తాం. కానీ వాస్తవంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి బాగున్నాం అని చెప్పాలి. అర్థమవుతుందండి? ప్రస్తుతానికి బాగున్నాం, దేవుడి దయ వల్ల ప్రస్తుతానికి బాగున్నాం. రేపటికి చెప్పలేము అని అర్థం ఇక్కడ. నిజం అది. ఇప్పటికీ బాగుంటాం ఏంటి మనం? మనంత గోపీలు ఎక్కడ ఉంటారండి ప్రపంచంలో? గోపీలు అంటే గోడ మీద పిల్లులు అక్కడికి ఇక్కడికి. గోడ మీద పిల్లి. అటువైపు లోకం ఒకవైపు, మరోవైపు దేవుడు. ఇటు ఊగిసలాటల్లో మనం ఉండిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కుటుంబము, రక్త సంబంధాలు, ఇవన్నీ ఒకవైపు లాగి మరోవైపు చూస్తే భక్తికి సంబంధించినటువంటి ఆత్మీయ బంధాల వైపు వెళ్ళటం. అటు ఇటు అటు ఎప్పుడు ఇదే ఊగిసలాట. అలా కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎడారిలో సెలయేరును పుట్టించగలిగినటువంటి సమర్థుడు. ఎడారిని చూసి ఎందుకు పనికిరాదనుకోకూడదు, తప్పది. ఎడారిలోనూ సెలవేర్లు కూడా పుట్టించగలడు దేవుడు. జాగ్రత్త పడాలి మనం. మారాను మధురంగా మార్చగలడు, మార్చే దేవుడు. కాబట్టి మనం ఒకరి విషయంలో ఎప్పుడు కూడా ఫిక్స్ అయి ఉన్నాం. మీ అయ్యగారు బాగున్నారా అని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలండి? ప్రస్తుతానికి అయితే బాగున్నాము అని చెప్పాలి. ప్రస్తుతానికి బాగున్నాడు మా అయ్యగారు. లేదు, ఒకవేళ మంచోడు కాదనుకోండి, అప్పుడేం చెప్తాం? మా అయ్యగారు ప్రపంచం జీవితంలో నాకు తెలిసి ఆయనమో అర్రండి అనే పరిస్థితి కాదు రావాల్సింది. ప్రస్తుతానికి బాగాలేదండి అంటే అదొక ఆశాభావం కనబడుతుంది. చూడండి, మీ ఇంట్లో అందరు రక్షణ పొందారంటే ప్రస్తుతానికి కొంతమంది రక్షణ పొందలేదండి. ఎంత బాగుంటుంది. మీ ఇంట్లో అందరూ బాగున్నారా? ప్రస్తుతానికి అందరూ బాగానే ఉన్నారండి. ఆ మాట చెప్పటం వల్ల మన ఇంట్లో వాళ్ళు విన్నప్పుడు కూడా జాగ్రత్త పడతారు. అంటే ప్రస్తుతానికి మాత్రమే కాదు, తర్వాత కూడా బాగానే ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఓకే, ఇది అన్వయం. ఫరో సేవకులలోను, కైసరు ఇంటి వారిలోను నమ్మకస్తులున్నారనేది. తర్వాత మూడవ అన్వయము ఫరోలో మార్పు లేని పశ్చాత్తాపం. పశ్చాత్తాపం కొన్ని పరిస్థితులను బట్టి మనిషికి దారి తీస్తాయండి. మనిషిలో పశ్చాత్తాపానికి దారి తీసేది కొన్ని పరిస్థితులు. ఫరో కూడా పశ్చాత్తాపడ్డాడు. ఏమనన్నాడు అంటే, నేను నా సేవకులం ఇద్దరం పాపం చేశాము, మేము దుర్మార్గులము అని పశ్చాత్తాపడ్డాడు. నిజంగా దేవుడికి ఇటు పశ్చాత్తాపం అంటే చాలా ఇష్టం అండి. దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటాడంటే, ఆయన కోరిక ఏమై ఉంది అని గమనించగలుగుతారండి. కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథంలో ఒక 2 సందర్భాలు చూద్దాం. అలాగే క్రొత్త నిబంధనలు కూడా చూద్దాం. మార్పు నొందే వాళ్ళంటే దేవుడికి ఎంత ఇష్టమో అన్నటువంటి విషయం 32వ కీర్తనలో 32వ కీర్తన మొదటి 5 వచనాలు నేను చదువుతాను. 5 వచనాలు ఉన్నాయి కాబట్టి 32వ కీర్తన మొదటి 5 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు
తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మనిషి దోషాలు కప్పుకోవటం అనేటటువంటిది సర్వసాధారణమైన లక్షణం. తప్పు చేస్తే సమర్థించుకుంటాడు మనిషి. నిజమే, నేను తప్పు చేశాను, నాదే పొరపాటు అని ఎంతమంది దాన్ని ఇచ్చేస్తారు, ఒప్పుకోగలుగుతారు? ఇళ్ళలో గొడవలు అవటానికి, సంఘంలో, సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యలు రావటానికి రీజన్ ఏంటి తెలుసండి? తప్పు నీది అని ఎదుటివారి తప్పులు ఎత్తు చూపించటంలోనే సమస్య. ఈవెన్ భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా ముఖ్యమైన కారణాలు ఏంటి? నువ్వు తప్పు చేసావు అంటే నువ్వు తప్పు చేసావు. ఏ రోజైనా ఏ భార్యాభర్తలు కానీ, ఏ సంబంధాల మధ్య కానీ, అవును తప్పు నేనే చేశాను, నాదే పొరపాటు, తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను తలదించుకోవాలి అని అనుకున్నారనుకోండి, గొడవలు వస్తాయా? వస్తాయండి గొడవలు, సమస్యలు వస్తాయా? ఇట్లాంటి ఏమి రావు. కానీ మనిషి చేసిన తప్పుని ఒప్పుకునే రకం కాదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని తప్పులు చేస్తాడేమో తప్ప, ఎప్పుడైనా మనిషి నేను చేసింది పర్ఫెక్టు, నేను తప్పే చేయనప్పా అనేవాళ్లే ఉంటారండి. దేవుడికి అలాంటి వాళ్ళు ఇష్టం లేదు. ఆ దోషాలు కప్పుకొనక దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఆ దోషాలను మరలా చేయకుండా తప్పుకునే వాళ్ళంటే ఇష్టం. అట్లాగే 51వ కీర్తనలో కూడా కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఫరో లాంటి మార్పు ప్రయోజనం లేని మార్పు. ఏదో ఉపద్రవం వచ్చింది, గొంతు మీద కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి బయటపడడానికి సంబంధించి పశ్చాత్తాప నటింపదు అంతే తప్ప మరలా యథా ప్రకారంగా కుక్కతోక వంకర అన్నట్టు మారిపోయారు. ఫరోలోనే కాదు గుణం ఉండేది, మనలో కూడా చాలా మందిలో ఉండొచ్చు. దేవుడు ఇవన్నీ ఎందుకు రాయిస్తున్నాడంటే, నీలో ఫరో ఉన్నాడేమో నాయన, తల్లి నీలో ఫరో ఉన్నాడేమో, వాణ్ణి చంపేసుకో, లేదంటే నీకు అవమానాలు, నష్టము, పరాభవం, కీడు, ఆఖరికి శిక్ష, నరక శిక్ష తప్పదు. దేవుడు మనం బేసికల్ ఏం చేస్తామంటే, ఇచ్చిచ్చి ఫరోకు నాకు పోలికేంటి అని అనుకుంటుంటాం. కాదు, ఖచ్చితంగా అలాంటి జీవితాలన్నీ దేవుడు రాయించాడంటే ఒకటే, మంచి వాళ్ళ గురించి రాయిస్తే మరి ఇట్టి మంచి నీకు కలదా అని మనల్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చెడ్డ వాళ్ళ గురించి రాయిస్తే ఇట్టి చెడ్డతనం నీకు ఉందా, ఉంటే ఇదే పర్యవసానం జాగ్రత్త అని చెప్పినట్టు. 51వ కీర్తన చూద్దామండి. 51వ కీర్తనలో మొదటి 4 వచనాల్లో మరి దావీదు గారు పశ్చాత్తాపం చూడండి ఎలా ఉంటుందో. నిజంగా బత్షెబ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఆయన పాపం చేసి వచ్చిన తర్వాత, నాతాను ఆయనతో మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన పడిన పశ్చాత్తాపం చూడాలండి. నిజంగా మారు మనస్సుకు తగిన ఫలం అంటే దావీదు గారిని చూసి నేర్చుకోవాలి. జీవితంలో మరలా ఇంకొకసారి పొరపాటు చేయలేదు. అది అసలైన జీవితంలో మార్పుకు చెందినటువంటి పశ్చాత్తాపం. చూడండి ఏమంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచేయ, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. మనం ఎప్పుడు ఏం చేయాలనుకుంటుంది అసలు, పాపం చేసి ఫ్రెష్గా ఆ పాపంతో నాకేం సంబంధమే లేదు అన్నట్టుగా బతుకుతాం కదా. ఆ తప్పు తాలూకు అన్నీ కూడా మనం మర్చిపోతాం. కాదు, వాస్తవం ఏంటంటేనండి,
మనిషి మరో పాపం చేయకుండా ఉండాలంటే ముందు చేసిన పాపాలు మనకు తెలిసే ఉన్నాయట, తెలుసుకొని ఉండాలట. ఇంకా ఏం చేయమని చెప్తున్నాడు ఆయన అంటే ఆ, నీ నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉందట. నా పాపం నాకు తెలుసు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. అలా ఎదుటున్నప్పుడు అరే ఎంత పాతకం చేశాము, ఇక మీదటి నుంచి అయినా ఇటువంటి పాపాలు నేను చేయకుండా ఉండాలి అనేది మనకు అనిపిస్తుంది. మనం ఏం చేస్తాం? పాపాలు చేస్తాం, వాటిని పూర్తి చేస్తాం, మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా చేసేస్తాం. అది పొరపాటు ఇక్కడ. ఏమండి, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటుంది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు అంటున్నాడు. నీకే విరోధంగా పాపం చేస్తాను. సేమ్ కొత్త నిబంధనలో తక్కువ తిరిగి వచ్చిన కుమారుడు కూడా ఇదే అంటాడు కదా, పరలోకానికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. ఎంత పశ్చాత్తాపం కొడుకులో, చిన్న కొడుకులో వచ్చిన పశ్చాత్తాపం. దేవుడికి అంత ఇష్టమైపోయిందని అంటే, అయ్యో చేతి కాళ్ళకు చెప్పులు లేని కొడుకుకు వెంటనే చెప్పులు తెప్పించాడు, ప్రశస్త వస్త్రాలు తెప్పించాడు, ఉంగరం తొడిగించాడు, చేతికి కర్రిప్పించాడు, కొవ్విన దూడను వధించమన్నాడు, సంబరం చేసుకున్నాడు, ఉత్సవం చేసుకున్నాడు. అంత ఇష్టం దేవుడికి మారేవాడిని. మనం మారేవాళ్ళం కాదు, మారావాళ్ళం కదా, మారేవాళ్ళం కాదు, మారావాళ్ళం మనం. అటువంటి వాళ్ళు వల్ల మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రయోజనం ఉండదు, దేవుడికి అసలే మంచి కాదు. దేవుడు ఎన్నో సందర్భాలు చెప్తాడు, ఈ పాపాలు ఒకరితో ఒకరు మీరు ఒప్పుకోండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడిందండి? ఒక చదవండి దయచేసి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఈ 16వ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూడండి ఏమని చెప్తున్నాడు, మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోండి. ఏమండి, ఎప్పుడైనా మన పాపాలు ఎవరితో చెప్పాలనుకుంటామండి? అనుకుంటావా? ఎందుకు అనుకోని తెలుసండి? ఎందుకు అనుకో తెలుసా? వాళ్ళల్లో నేను చీప్ అయిపోతాను. వీడు కూడా పాపాత్ముడేనే, ఏమో కూడా పాపాత్ముడాలే నేనేమో అనుకున్నానే. కానీ ఇక్కడ మీరు గమనించగలిగితే అలాగని పోని మనం ఒక్కరమే చేసి ఉంటామా? పోనీ ఎదుటోళ్ళు ఒక్కడే చేసి ఉంటారా? దేవుడేమన్నాడండి? ఒకరితో ఒకరు అంటే ఇద్దరు ఎలాంటి వాళ్ళు అనమాట? ఇద్దరు దొందుతుంది, ఇద్దరు పాపం చేసిన వాళ్ళే. కాబట్టి ఇతని పాపం వాళ్ళ పాపం వీళ్ళతో చెప్పుకున్నప్పుడు ఇద్దరికీ భయం ఉంటుంది, ఇద్దరికీ ప్రేమ ఉంటుంది, ఇద్దరికి మధ్య సంబంధం ఉంటుంది. దేవుడికి మానవుడికి మధ్య కూడా మంచి సంబంధం. అట్లాగే ఎందుకు అలా ఒప్పుకోవాలి అని అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మంచి మాట చెప్తున్నాడు. ప్రభుత్వాలు చేసిన తప్పును ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తాయి, తెలుసా మీకు? 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి 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 అన్ని సామధాన దండోపాయాలు చెప్పిన తర్వాత ఒప్పుకుంటే వాడికి శిక్ష వేరే ఉంటుంది. బేషరతుగా ప్రారంభంలోనే నాది నిజంగా పొరపాటు, నేను ఈ నేరం చేశాను, పొరపాటైంది, నేను శిక్షార్హుడిని అని అన్నారు అనుకోండి, అసలు దానికి తనకై తాను ఒప్పుకున్నటువంటి పరిస్థితిని బట్టి. అంతెందుకండి, యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల లోపే జైల్లో నుంచి బయటకు వచ్చారు. దేని కారణంగా? సత్ప్రవర్తన కారణంగా కదా. సత్ప్రవర్తన, మార్పు వచ్చినటువంటి జీవితం కారణంగా బయటకు వచ్చారు. ఇది ప్రభుత్వం ఇచ్చే నజరాన. మరి ప్రభు ఇచ్చే నజరాన ఏంటో తెలుసా? మన పాపాలు ఒప్పుకుంటే. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును,
నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు బ్లాక్మెయిల్ చేయడండి. మనుషుల్లాగా తెలిసింది, మన పాపం ఏదైనా తెలిసింది అనుకోండి, ఏం చెప్తారండి? ప్రతిసారి ఏం చేస్తారు మనిషి? బ్లాక్మెయిల్ చేస్తారు కదా. నేను చెప్పేస్తా, మీ పెద్దోళ్ళకి చెప్పేస్తా, నాకు ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు అని ఎంతమంది మనల్ని ఇంకా కొంగదీసి, నష్టపరిచి, లొంగ తీసుకుని నాశనం చేసే వాళ్ళు లేరు. దేవుడు అలా కాదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? పడమటికి తూర్పుకు ఎంత ఎడమో అంత మన పాపాలకి మనకు అంత దూరం పెడతారండి. ఈ పాపాలని జ్ఞాపకం చేసుకున్నా. ఏదన్నా ఒక పాపం చెప్పండి మన ఇంట్లో వాళ్ళకి, ఎవరికైనా కాదు, ప్రపంచంలో ఎవరికైనా సరే చెప్పండి, చెప్పి చూడండి. ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోరోళ్ళు అసలు అదే జ్ఞాపకం చేసుకుంటారు. అదే జ్ఞాపకం చేసుకుంటారు, అదే జ్ఞాపకం చేస్తారు. అదే మాట అంటారు. అదే మాట చెప్తూ చెప్తూ రేపుతూ 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 ఉంటారు. రేపుతూనే ఉంటారు దాన్ని. అది దేవుడికి మానవుడికి ఉన్న తేడా. కాబట్టి మార్పు కలిగిన పశ్చాత్తాపం మనకు కావాలి. జీవితంలో మార్పు రావాలి. ఒకరోజు బాప్తీసు యోహాను గారి దగ్గరికి బాప్తీసం తీసుకోవటానికి జనాలు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు మేము ఏం చేయాలి అని అంటే, బాప్తీసు యోహాను గారు చాలా చెప్పాడు. సైనికులకు చెప్పాడు, సాధారణ ప్రజలకు చెప్పాడు, సుంకర్లకు చెప్పాడు. సైనికులు చెప్పిన మాట, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనిందలు వేయొద్దు, మీకు కలిగిన వాటితో మీరు తృప్తి కలిగి ఉండండి అని సైనికులకు చెప్పిన మాట. మారాలి మీరు. బాప్టిజం తీసుకుని నీళ్ళలో మునిగితేనే కుదరదు. ఇక్కడ మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. జీవితం మారిపోవాలి. ముందు అంటే క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అని అంటారే, అట్లాగా రక్షణకు ముందు రక్షణకు తర్వాత, నిజదేవుడు తెలుసుకున్న ముందు తెలుసుకోవడానికి తర్వాత అన్న జీవితాలకు స్పష్టమైన మార్పులు రావాలి. ఒకరోజు పౌలు గారిని చూసి ఏమన్నారు తెలుసా జనాలు? అరే, మనల్ని హింసించినోడు కదా ఇతను, మనల్ని ఈడ్చుకుపోయినోడు కదా, అరే ఏంటిది పౌలు ఇట్లా మారిపోయాడే అని ఆశ్చర్యపోయాడు. అలాగే సుంకర్లకు చెప్పినటువంటి మాట మనకు తెలుసు, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. సాధారణ ప్రజలకు చెప్పాడు, 2 అంగీలు ఉన్నవాడు 1 అంగీ ఉన్నోడికి, ఏమీ లేనివాడికి 1 అంగీ ఇవ్వండి, అప్పుడు మీ ఇద్దరు సమానం. ఇలా మార్పుకు చెందిన జీవితాలను దేవుడు కోరుకుంటున్నాడు, అంతే తప్ప ఫరో లాంటి మోసపూరితమైనటువంటి మార్పు, కృత్రిమమైనటువంటి మార్పు, తాత్కాలికమైనటువంటి మార్పును దేవుడు కాంక్షించటము లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనిషి దుఃఖపడతాడు చాలా సందర్భాలు. ఫరో కూడా ఏడ్చాడు, కానీ ఏం ప్రయోజనం? దుఃఖము 2 రకాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖం, దైవ చిత్తానుసారము కాని దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. అక్కడ ఆ దుఃఖం దొంగ దుఃఖం. ఏదో అంటారే, మొసలి కన్నీళ్లు గారుతుందట. విన్నారే మాట? కన్నీళ్లు గారుతుందట. అది మామూలుగా అది ఏడుపు వచ్చి కన్నీళ్లు, పశ్చాత్తాపం వచ్చో లేక బాధ కలిగి కాదట కన్నీళ్లు గార్చేది. అదేదో ప్రాబ్లాన్ని బట్టి, దానికి ఉన్నటువంటి ఆ బయోలాజికల్ డిఫెక్ట్ ని బట్టి అది కన్నీళ్ళు అట్లా కారుస్తూ ఉంటదట. మనం ఏమనుకుంటాం, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్న ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడుతున్నారని అనుకోకండి. అలాగని కన్నీళ్లు గారుస్తున్న ప్రతి ఒక్కరు దుర్మార్గులే అని అనుకోకండి. ఇది సమస్య. మనుషులు ఎట్ట తయారవుతారంటేనండి, కన్నీళ్లు గారుస్తున్న ప్రతి ఒక్కరిని చూసి, అమ్మో మా దేవజుడు చెప్పాడు, అస్సలు నమ్మకూడదట కన్నీళ్లు గార్చేవాళ్ళు అని అన్నారనుకోండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు. కన్నీళ్లు గారుస్తున్న ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడుతున్నట్టు కాదు. అలాగని కన్నీళ్లు గారుస్తున్న ప్రతి ఒక్కరూ దుర్మార్గంగా నటన చేస్తున్నారని కాదు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియులారా, ఈ 2 అన్వయాలు, ఫరో సేవకుల్లో, అధికారులలో, శత్రువుల్లో సైతం మార్పు రావచ్చు. ప్లస్ ఇక్కడ మనం చూస్తే మార్పుకు తగినటువంటి జీవితాలు కావాలి. అది దేవుడు కోరుకున్నది, మనకు కూడా మంచిది. అంతే తప్ప ఏదో ఒక సంకటం వచ్చింది, దాని నుంచి బయటపడడానికి
దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పశ్చాత్తాపడ్డట్టు ఉండడం, మళ్ళా దాని నుంచి రిలీఫ్గా దొరకగానే మళ్ళీ మామూలు అయిపోవటం. దానికి ఏం ప్రయోజనం? మన జీవితాల్లో కూడా ఎన్నో ఉపద్రవాల నుంచి బయటపడేస్తారు దేవుడు. బయటపడేసిన వెంటనే మళ్ళీ మనం మామూలుగా మారిపోతాం, దేవుడికి దూరం అయిపోతాం. అదే వేషధారణ జీవితం, అదే మార్పు లేని జీవితం, అదే ఫలము లేని జీవితం ఎవరికి ప్రయోజనం అన్నాడు? మనకు ప్రయోజనం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రయోజనం కాదు, దేవుడికి ప్రయోజనం. కాబట్టి పిల్లరా, ఇది నిర్గమకాండం 9వ అధ్యాయపు అన్వయం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థించండి, మనం ముగించుకుందాం.